కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు ద్రోహ చూపను. అవి నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలములకు నన్ను తొడుగుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠ పట్టుకు నాకు ఆనంద సంతోషములు కలిగించే దేవుని ఎందుకు చేరు. దేవా, నా దేవ సిద్ధాంతించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. 32వ వచనంలో ఉండినటువంటి పాపముకు ఆగబడి హెచ్చరిక అనేటువంటి భాగమును అనుసరించారు. మిగిలి ప్రియులారా, మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనముకు రావాలని ఉద్దేశించుచున్నాము. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించుచున్నట్లు మనల్ని మనము శ్రద్ధతో పరీక్షించుకున్నట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను ఏమలను పొందురో, ఎవరు నీతిని గురించి ఆగ్రహతలు కలిగి ఉందరో అటు వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనలను మనం ఇట్లు పరీక్షించుకుని లేదా మన యందు పాపమును మరణమును తప్ప మరేదియో కనబడదు. వీరి నుండి మనంతటా మనమెంత మాత్రమును తప్పించుకునలేదు. కావున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడే మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రము తాను నెరవేర్చుకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వలన మనము పొందవలసిన దత్తిని అనుభవించడము ఆయన మనుషుడాయన. మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మట్లు మన విశ్వాసం వలన బలపరపబడి ఆయన చిత్తములకు సంతోషపూర్వకముగా విధేయమున్నట్లు తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించుచు ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మాటలను దృఢముగా నమ్ముచు ఎవడు ఈ రొట్టెలు తిని పాత్రలను త్రాగునో వాడు క్రీస్తునందును క్రీస్తు వారి యందును జీవించును. అతడు నిత్య జీవము కలవాడై ఉంటాడు. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చిబడుటకై శిలువ మరణం నుండి లేపబడిన సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకమైన వందనములను చెల్లించుచు మన శిలువనెత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరిని ఒకరము ప్రేమింపవలెను. ఎందుకైనా ఈ ఒకరికి పాల్పంచుకొనుచు ఈ ఒకే పాత్రని త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాం. ప్రార్థితము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసి ఉన్నది. దాచబడిన మరిగైనది ఏదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరచున్నట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధాత్మ విశ్వన పవిత్రపరచమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఒప్పుదలను ఒప్పుకుందుము. హృదయమును పరిశోధించిన ఈ సర్వశక్తి గల దేవుని సుముఖమందు నేను మిమ్మలను అడిగినది ఏమనగా, మీరు స్వాభావికముగా పాపులని చేయవలసిన మీరు చేయక చేయడానికి మీరు చేయచు తలంపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలిగచేసిదని అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులని మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించడము ఈ లోకములకు వచ్చినని ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ పాప పరిహారము కలిగినని నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తమున మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట
పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఎంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపములను ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి ఉండినట్లుగా జీవించుచు హృదయమందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నింపవాలని నిశ్చయించుకుంటున్నారా? మనం వినముగా దేవుని ఎదుట పాపములు ఒప్పుకొని ప్రభు యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచమని ఆయన వేడుకొందాము. మీరందరూ కూడా నాకు అనుసరించాలని మనం చేస్తున్నాం. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపములు నేను సంపూర్ణముగా గ్రహించలేను. కానీ నీకంతయు స్పష్టముగా తెలిసే ఉన్నది. నా బాహ్య జీవితములోను ఆంతరిక జీవితములోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మిత్రులేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపమని నేను వేడుకొనుచున్నాను. పరలోకమందున మన తండ్రైన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరమించి తన ప్రియకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానముల వలన మన పాపములన్నీ క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపనైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన విశ్వాసముతో వారందరి పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించుతున్నాను. అయితే ఆ అధికారం బట్టి పశ్చాత్తాపములని అవిశ్వాసులకు నేను తెలియజేయలేదు ఏమనగా అట్టివారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంతకాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తన నిజ పశ్చాత్తాపం లేక క్రీస్తునందు విశ్వాసముంచుకున్న నేరుగా దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. క్రితం తరువాతి 8వ ఆదివారం కోసం ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చూచెదము. దేవా, మేము నీ ఆలయమున నీ కృప ధ్యానించింది. దేవా, నీ నామము ఎంతో గొప్పదో, నీ కీర్తి భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిలియనది. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడై ఉన్నాడు.
జీవించు మనస్సును అనుగ్రహించు. మేము ఎల్లప్పుడూ సరైన దానిని యోచించి చేయడం శక్తి దయచేయమని నీతును పరిశుద్ధాత్మకును సదాయకమైనమని యుగయుగములు జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడు మా ప్రభువులైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నది.
క్రితం తర్వాతి 8వ ఆదివారం కోసం ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగాలు చదువుదాం. ఈ సమయంలో పత్రిక లేఖన భాగం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఆ లేఖన భాగాన్ని అందరూ చదివించాలని మనం చేస్తున్నాం. దిక్కులోని 8వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12 నుంచి 17 వరకు. అపోస్తలుడైన పౌలు రాసిన రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుండి ఇలా రాయబడినది: కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఇందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపవేసిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. ఏదైనా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొదలుపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము ఇంతటితో ముగించినది. తర్వాతి 8వ ఆదివారం కోసం ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త లేఖన భాగం పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మోహన్ గారు చదివించాలని మనం చేస్తూ ఉన్నాను. సువార్త వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుండి 23వ వచనం వరకు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం ప్రారంభము. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ ఎదుగు వస్తారు, కానీ వారి లోపల వారు క్రూరమైన తోడేలు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయిరా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపలేరు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపలేరు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చెప్పే ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పదు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును. అక్రమము చేయువారా నా యొద్ద నుండి పొందని వారితో చెప్పుదు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన సువార్త భాష భాగము ఇంత పరిగణకు. నిత్య విశ్వాస ప్రమాణములను కలిసి అనుసరించాలని మనం చేస్తున్నాం.
ఆకాశములను దృశ్య దృశ్యములు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారుడును అద్వితీయునకు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికి ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుడు నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడు నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవుల మగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడానియు పొట్టు పిల్లాదు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునికి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చిననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుడు నుండి బయలుపడవచ్చు, తండ్రితోనూ కుమారుడితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారములకైనా ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానం కొరకును రాబోవు లోక సంబంధములు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. దయచేసి కూర్చునండి. దైవ సందేశాన్ని అందించే ముందుగా ఈ సభకు దైవ సందేశం అందించేటువంటి వారు మన సంఘ గురువులు చేసుగా వారు దైవ సందేశాన్ని అందించే ముందుగా సంఘారాధన కీర్తన పుస్తకంలోని 682వ కీర్తన దేవుని వారసులం అనేటువంటి కీర్తనను మనం కలిసి పాడుకుందాం.
కలుగును కాక. దయచేసి కూర్చోండి. నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 15వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. 7వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదువుతున్నాను. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వాచ్ అవుట్ ఫర్ ఫాల్స్ ప్రాఫిట్స్. దే కమ్ టు యూ in sheep's clothing, but inwardly they are ferocious wolves. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడు కృపామయుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నాయన ప్రభు, గత నెలంతయు కాచి కాపాడి సంరక్షించి ఈ నెల మొదటి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందుని బట్టి నీకు వందనాలు. లాక్డౌన్ ప్రారంభించిన మొదలుకొని ఇప్పటి వరకు సంస్కారాలు జరగలేదు ప్రభు. నీ చిత్తమై ఇది నాన్న ఈ రీతిగా ప్రభు ఆగస్టు మొదటి వారంలో సంస్కారాలలో పాల్గొనే ధన్యత ప్రభు మా ప్రియ సంఘానికి మాకు దయచేసినందుకే నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు కూడా ప్రభు ఎన్నో దినాలుగా సంస్కారం తీసుకోలేకపోతా ఉన్నామే, ప్రభు సన్నిధికి వెళ్ళలేకపోతా ఉన్నామే అని ఎంతో ప్రభు చింతిస్తూ గృహాల్లోనే ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. ప్రభు నీ చిత్తమై నీ సన్నిధిలో ఈ రీతిగా సంస్కారాల్లో పాల్గొని ఆరాధించడానికి ఇచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు. పాటలను మీరు ఉన్నారు, అందుని బట్టి నీకు వందనాలు. ప్రభు నీ వాక్యము ఆయన ధ్యానించిపోతూ ఉండగా ఎంతో ఆశతో చెప్పుకొచ్చారు. ఆశగల ప్రాణము తృప్తిపరిచే తండ్రి అయినావు కాబట్టి ప్రభు బిడ్డలకు కావలసినటువంటి ఆత్మీయటువంటి ఆహారం వీళ్ళకి అందించి బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. బిడ్డలుగా ప్రభు వారి పట్ల మీరు చేసిన మేళ కొరకు ఉపకారం కొరకు బిడ్డలు కొన్నితాభావంతో చెందుకొచ్చిన వారు ఉన్నారు, దర్శన భాగంతో చెందుకొచ్చిన వారు ఉన్నారు. బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ సన్నిధిలో ఒక్క దినం గడిపితే 1000 దినాలంత ఆశీర్వాదం అని నీ చెంతకొచ్చుకుని ఉన్నారు. వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ దాసుడు నీ పక్షంగా నిలబడుతూ ఉండగా నీకు అర్హమైన పాత్రగా నీ దాసుడు వాడుకొని మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా శ్రేదుర్గమ, మా విమోచకుడ, మా నోటి మాటలు, మా అందరి ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేసుకోమని నజరేయుని నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మనందరం మన రీతిగా సామూహికంగా సంస్కారాలలో పాల్గొనడం దేవుని చిత్తము. ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ నుంచి దేవుడు మనందరినీ తప్పించి క్షేమకరంగా ఉంచి మరలా ఈ రీతిగా దేవాలయాలు తెరవబడడానికి, ఆరాధన జరగడానికి దేవుని కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ చేరవచ్చిన మీ అందరినీ కూడా మరొకసారి తెలియక ఆశీర్వదిస్తూ ఉన్నాయి. ఈరోజు మనకు ఉన్నటువంటి అంశ భాగంలో యేసుక్రీస్తు వారు అబద్ధ ప్రవక్తల గురించి సంఘాన్ని హెచ్చరిస్తున్న సందర్భాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో అబద్ధ ప్రవక్తలు ఎలాగ వస్తారో, ఏమి చేస్తారో అనేటువంటి సందర్భాలని ముందుగానే ప్రభువు శిష్యులను హెచ్చరించాడు. ఆనాటి సంఘాన్ని హెచ్చరించాడు. నేడు మనలో కూడా ఆయన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు అనే సత్యాన్ని మేము ముందుస్తూ ఉన్నాం. ప్రభువుకు ప్రేమైనటువంటి దేవుడు అబద్ధ ప్రవక్తల గురించి, వారి ఫలాల గురించి ప్రభు వారు చాలా స్పష్టంగా సువార్త లేఖన భాగంలో మాట్లాడటం మనం గమనించాం. అలాగే పత్రిక పాఠ్య భాగంలో శరీరం గురించి, శరీర కార్యాల గురించి, దత్తపుత్రత్వం గురించి, అనగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దత్తపుత్రత్వ ఆత్మ గురించి, మనము దేవునికి వారసులమయ్యాం అనే సత్యాన్ని కూడా పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే శరీర కార్యాలు, ఆత్మ కార్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రాఫిట్స్లో 2 types ఆఫ్ ప్రాఫిట్స్ మనకు కనబడుతూ ఉన్నాయి.
అబద్ధ ప్రవక్తలు, దేవుని ప్రవక్తలు ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు మొట్టమొదట శిష్యులను సేవకు పంపిస్తూ ఆయన ఇద్దరిద్దరు చెప్పిన ఒక గ్రామాన్ని పంపించారు. 70 మంది శిష్యుల్ని ఇద్దరిద్దరు చెప్పిన ఒక్కొక్క గ్రామానికి వారిని పంపించారు. వారిని పంపిస్తూ శిష్యులకు ఆయన బోధ చేసింది ఏమిటంటే, శిష్యులకు వారికి ఏ రకమైన బోధ అందించారు ప్రభువారు అంటే, మనము మన పిల్లలకి ఏదైనా వస్తువు తీసుకురమ్మని ఏదైనా షాప్ పంపించేటప్పుడు మన పిల్లలకు కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటాం. నాయన రోడ్డు పక్కగా వెళ్ళేటప్పుడు జాగ్రత్త, చూసుకుని వెళ్ళు అని చాలా జాగ్రత్తలు చెబుతాం. ఒక చిన్న షాప్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న వస్తువు కొనడానికి వెళ్ళే మన బిడ్డకు చాలా జాగ్రత్త, ఎంత జాగ్రత్త చెబుతామంటే వారికి ఏమీ తెలియదు అన్నట్టుగా, చాలా అజాగ్రత్తగా ఉంటాడేమో అన్నట్టుగా, నాయన వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కగా వెళ్ళు, ఎడం పక్కగా వెళ్ళు, లేకపోతే చూసుకుని వెళ్ళు అని చిన్న చిన్న విషయాలకి చాలా జాగ్రత్త చెప్తాం. అలాగే పెళ్ళైన తర్వాత మన అమ్మాయిని అత్తవారికి పంపించేటప్పుడు మనం చెప్పే జాగ్రత్తలు దానికి లిస్టే చాలా పెద్దగా ఉంటుంది. అమ్మాయి జాగ్రత్త, ఇప్పుడు వరకు పుట్టింట్లో ఇష్టం వచ్చినట్టున్నాం, ఇప్పుడు అత్తవారింట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, అక్కడ మంచి పేరు తెచ్చుకోవాలి, ఎక్కడ వలసినా ఏం చేసినా పడ్డాం, అక్కడ అలా కాదు అని పిల్లలకు తల్లులు తండ్రులు చాలా బోధించి పంపుతూ ఉంటారు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, మాకు ఎటువంటి తలవంపులు తెచ్చి మనం వచ్చి అని పిల్లలకు మనం జాగ్రత్తలు చెప్పి పంపిస్తాం. యేసు ప్రభువారు మన పిల్లల కంటే తన శిష్యులకు ఇంకా ఎక్కువ జాగ్రత్త చెబుతూ ఉంటాడు. ఎంతటి జాగ్రత్త అంటే మీరు చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచన భాగంలో ఆయన శిష్యులకు పంపిస్తూ ఒక శ్రేష్టమైన మాటను వారితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ శిష్యులు వెళ్ళేటప్పుడు వారికి ఈ మాటలు చెప్పి పంపిస్తూ ఉంటాడు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులై ఉండుడి. ఈ లోకంలో ఎలా ఉండాలి అంటే, నా శిష్యులు అనబడే మీరు, నా పిల్లలు అనబడే మీరు, క్రైస్తవులు అనబడే మీరు లోకంలో ఎలా ఉండాలి అంటే, లోకంలో ఉన్నవన్నీ కూడా ఎలాంటివంటే తోడేళ్ళు. ఇంగ్లీష్ బైబిల్లో ఫెరోసియస్ వుల్ఫ్స్ అన్నాడు, క్రూరమైన తోడేళ్ళు. అవి ఎప్పుడు ఏమి చేస్తాయో తెలియదు, ఎప్పుడు ఎవరిని అకారణంగా పగబడతాయో తెలియదు, ఎప్పుడు ఎవరిని నాశనం చేస్తాయో తెలియదు, గొర్రెలను ఎప్పుడు నాశనం చేస్తాయో తెలియదు. అలాంటి భయంకరమైన తోడేళ్ళు లాంటి లోకంలోనికి నేను మిమ్మలను పంపిస్తున్నాను. లోకంలో ఉన్నవారు మంచివారు కాదు, పై కనిపించేంత మంచిదనం వారు లేదు, వారు కనిపించేంత మృదు స్వభావం మాత్రం కాదు అనే విషయాన్ని ప్రభు వారి శిష్యులకు హెచ్చరిక చేస్తా ఉంటాడు. నేటి సంఘానికి అది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. లోకంలో మనం ఎవరిని నమ్మడానికి వీల్లేదు. భయానకమైనటువంటి జీవితం, భయంకరమైనటువంటి దినాలు. ఎందుకంటే యేసు ప్రభు వారి శిష్యులకు చెబుతున్నాడు ఈ మాట. ఏమి చెబుతున్నాడు ఆయన? ఇదిగో వారితో మాట్లాడుతున్న మాట, తోడేళ్ల మధ్య గొర్రెలను పంపినట్టు. తోడేలేమో క్రూరమైన, గొర్రెలేమో సాధువైన. సాధువైనటువంటి జంతువుల్ని, గొర్రెల్ని క్రూరమైన వాటి మధ్యకు పంపిస్తున్నాడు. క్రూరమైనటువంటివి ఎప్పుడు ఏమి చేస్తాయో తెలియదు, ఎప్పుడేమైనా జరగచ్చు. కాబట్టి లోకంలో ఉన్న మనుషులు లాంటి వారే అంటే తోడేళ్ల లాంటి వారు.
వారు అకారణంగా బాగుపడతారు, అకారణంగా అసూయపడతారు, అకారణముగా మన మీద దాడి చేస్తారు. అలాంటి లోకంలోకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. కాబట్టి నా శిష్యులకు మీరు ఎలా ఉండాలో తెలుసా? అక్కడ చాలా ఎగ్జాంపుల్ కూడా ప్రభు చెప్తా ఉన్నాడు. పాముల వలె వివేకముగా ఉండాలి మీరు. నా పిల్లలు ఎలా ఉండాలంటే వివేకము గలవారై ఉండాలి. ఎక్కడ తోడేళ్ల మధ్య వివేకంగా ఉండాలి మీరు. క్రూరమైన జంతువుల మధ్య వివేకంగా ఉండాలి మీరు. నా పిల్లలు వివేకవంతులై ఉండాలి. పాముకున్న వివేకం ఏమిటంటే అది మనిషిని చూడగానే ఏదో ఒక చోట దాక్కుంటుంది, శబ్దం అనగానే దాక్కుంటుంది. అది వెళ్ళిపోతుంది కదా అని మనం వెనకపోతే అది తల ఏ పొదలో పెట్టినట్టు చూపిస్తుంది మనకి. దాని టైల్ మాత్రం మనకు కనిపించదు. బయట ఉంది కదా అని పొరపాటున టైల్ దగ్గరికి వెళ్తే తల ఆ పొదలో బయట పెట్టి రెడీగా ఉంటుంది. దానికి మన వివేకం తను కాపాడుకునే ప్రయత్నం, అది రెడీగా ఉంటుంది. అది తల పొద దగ్గర పెట్టుకొని టైల్ లోపల ఆపుకుంటా ఉంటుంది. తల బాగుంది కదా అని మనం పొరపాటు పెడితే వెంటనే కాడేయడానికి రెడీగా ఉంటుంది. దానికి మన వివేకం. అంటే మనుషులు తను చంపుతారని భయం అనుకుంది కాబట్టి తను కాపాడుకునేటువంటి ప్రయత్నం ఈరోజు నేటి సంఘానికి కావాలి, నేటి క్రైస్తవ జీవితానికి కావాలి, క్రైస్తవ విశ్వాసకి కావాలి, వివేకము కావాలి. అందుకనే ఆయన పాముల వలె వివేకులను, రెండవదిగా పావురం వలె నిష్కపటంగా మీరు ఉండాలి. ఈ లోకంలో మీరు నిష్కపటమైన జీవితం, మీ బ్రతుకులు ఎలా ఉండాలంటే, మీ జీవితాలు ఎలా ఉండాలంటే, మీ జీవిత విధానము నిష్కపటమైనది ఉండాలి. లోకంలో పావురం అలా ఉంటుంది, అలాంటి జీవితం మీరు కలిగి ఉండాలి. నేటి సంఘానికి ప్రభు ఇదొక హెచ్చరిక. ఎందుకు అలా ఉండాలని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడంటే, నేటి సువార్త పాఠ్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాము. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అబద్ధ ప్రవక్తలను తోడేళ్లతో ప్రభు పోల్చాడు. ఎందుకు తోడేళ్లతో పోల్చాడో మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 15 వచ్చిన భాగాలు మనం గమనించినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13 వచ్చిన భాగంలో సాతాను వెలుగుదూత వేషం వేసుకుంటుంది. అలాగే అబద్ధ ప్రవక్తలు, దొంగ అపోస్తలులు, మోసగాండ్రు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకుంటారని పౌలు ముందుగానే క్రైస్తవ సంఘానికి మనవి చేస్తాం. అంటే వారు వాస్తవానికి ప్రవక్తలు కాదు. దేవుడు వారిని ఎన్నిక చేసుకోలేదు, దేవుడు వారితో మాట్లాడడం లేదు. కానీ వారు మేము ప్రవక్తలు అంటారు. అబద్ధ క్రీస్తులు వస్తున్న ప్రభు వారే చెప్పారు. అబద్ధ క్రీస్తులు ప్రభు రాకడలో రానై ఉన్నారు. ఎందుకంటే విశ్వాస యొక్క విశ్వాసాన్ని చెడగొట్టడానికి. అందుకనే పౌలు అంటాడు, నా విశ్వాసము కాపాడుకుంటుంది. ఈరోజు క్రైస్తవ విశ్వాసి మన విశ్వాసమును కాపాడుకోవాలి. తోడేళ్ల మధ్య మన విశ్వాసమును చెడగొట్టడానికి వారు వస్తూ ఉంటారు. ఇర్మియా గ్రంథం 14:14లో మనం గమనిస్తే, యెహోవా దేవుడు ఇర్మియా ప్రవక్తతో ఎలాగో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ప్రవక్తలు నా నామమును బట్టి వారు అబద్ధాలు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు,